ఒక పద్ధతి ప్రకారం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి భవిష్యత్తులో లాజిస్టిక్స్ ప్లానింగ్ చేసి ఎంత తగ్గించగలుగుతామో తగ్గించడం కోసం మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవడానికి ఇది మనకు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఏపీ రోడ్ నెట్వర్క్, మన లాజిస్టిక్స్ అంటే మనకు గుర్తొచ్చేది రోడ్లు గుర్తొస్తాయి. రోడ్లు కూడా అవసరం. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ హైవేస్ మీద చూస్తే 8,360 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్టేట్ హైవేస్ చూస్తే 12,643 కిలోమీటర్లు. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చి 32,780 కిలోమీటర్లు. మున్సిపల్ రోడ్స్ 25,670 కిలోమీటర్లు. పంచాయతీరాజ్ రోడ్స్ 86,486 కిలోమీటర్లు. మొత్తం మనం చూస్తే దగ్గర 1,59,939 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది కాకుండా విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం అది కాకుండా మైనస్ దట్ ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష, ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది. అది దిగంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్న పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఆన్ వార్ ఫుటింగ్ చేశాం, ముందుకెళ్ళాం. అయితే ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మనకు కూడా నిధుల కొరతలున్నాయి. అవన్నీ కూడా అధిగమించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళాం. ఇంకొక పక్కన పోర్ట్ అండ్ హార్బర్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా 23 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేశాం. టోటల్ లెంగ్త్ వచ్చి 432 కిలోమీటర్లు. దీనికి కూడా 18,485 కిలోమీటర్ 45 కోట్ల రూపాయలు అవుతుంది. దగ్గర 18,500 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలో కంప్లీట్ చేస్తే చాలా వరకు పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ మనందరికి కూడా ఇంపార్టెంట్ వచ్చి ఈ రోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా ప్రతిరోజు అడిగేది అడుగుతూ ఉంటారు, మా ఊరు రోడ్డు బాగుండాలని. అందుకే జనార్దన్ రెడ్డి గారికి ఉన్నారు మంత్రిగా. దీన్ని ఎఫెక్ట్గా నేను ఒక మాట చెప్పాను ఆయనకు, డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తాం కానీ పార్ట్ హోల్ కానీ పడితే మాత్రం మిమ్మల్ని నేను వదిలిపెట్టిన చాలా స్పష్టంగా చెప్పాను. వీలైనంత వరకు, ఎందుకంటే దేశ రోడ్ అనేది నిరంతరం మెయింటైన్ చేయాలి. ఒక ఆస్తిని సంపాదించడం ఎంత ముఖ్యమో, నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ నిర్మాణం చేసిన ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక ఇంటికి రెగ్యులర్గా పెయింట్ వేస్తూ ఉంటాం, లేకుంటే ఒక ఇంటిని రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉంటాం. ఒక రోడ్డు కూడా అంతే. ఎప్పటికప్పుడు ఆ రోడ్డు కానీ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఇవి ఉండవు. అదే మరి రోడ్డు అయితే కంటిన్యూగా కొన్ని ప్రాంతాల్లో మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంది. ఈడ చూస్తే బ్లాక్ కాటన్ సాయిల్స్, వర్షం పడినప్పుడు ఆ రోడ్డు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదే రాయలసీమలో గ్రావెల్ మంచి మొరం ఉంటుంది కాబట్టి, సాలిడ్ రోడ్స్ కాబట్టి రోడ్డు వేసిన చాలా వరకు సస్టైనబిలిటీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వం అయితే, నేను మళ్ళా గర్వకారణంగా చెప్తున్నా, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ ఇనిషియేషన్ తీసుకుంది ఫ్రమ్ ఆంధ్రప్రదేశే. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుని తిరుపతికి పోవాలంటే నేషనల్ హైవేలో 7-8 గంటలు పట్టేది. ఒక్కొక్క గుంత చూస్తే 5 అడుగులు 4 అడుగులు నేషనల్ హైవేస్లో. అదే మరి కలకత్తా నుంచి చెన్నైకి రోడ్లో రావాలంటే 4 రోజులు 5 రోజులు వారం రోజులు పట్టేది. భయంకరమైన రోడ్స్. నేను ఒకసారి మలేషియా పోయినప్పుడు అక్కడ చూస్తే, మలేషియా మన దేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం, 2 కోట్లు. ఆ దేశంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్ వేశాను. సర్వీస్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాను. అవి చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్తే, ఫస్ట్ టైం దేశంలో పీపీపీ మోడల్లో నేషనల్ హైవే స్టార్ట్ చేశారు.
ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మలేషియన్ కంపెనీ, అది సక్సెస్ అయింది. విత్ ఇన్ 4 సంవత్సరాల్లో దేశం మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇది దేశానికే ఒక మణిహారంగా తయారైంది కూడా మీకు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి ఆ దిశ ఇప్పుడు ఈ రోడ్స్కి వచ్చినప్పుడు ఇప్పటికే ఈ అన్ని రోడ్ల పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి RIDF ద్వారా ఒక 400 కోట్లు 1250 కిలోమీటర్లకి, అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ ఒక 600 కోట్లు 1433 కిలోమీటర్లకి. ఈ 2 టెండర్స్ కూడా పిలిచారు. ఇంకో పక్క ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ 5946 కిలోమీటర్లు ఒక 500 కోట్లు. ఇంకో పక్క అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ 2104 కోట్లకి ఒక 1000 కోట్ల రూపాయలు 2104 కిలోమీటర్లకి. ఇది శాస్కి ద్వారా ఇప్పిస్తున్నాం. అప్గ్రేడేషన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సి రోడ్స్ 2000 కిలోమీటర్లు 4233 కిలోమీటర్లు. మొత్తం ఏ అయితే బెటర్గా ఉండే రోడ్స్ బి అండ్ సిలో 14,966 కిలోమీటర్లు ఉంది. ఈ సంవత్సరం ఇవన్నీ పనిచేసి ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు, అలాంటి ఏర్పాట్లు చేస్తాం. ఇది వచ్చిన తర్వాత భవిష్యత్తును కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వల్నరబిలిటీ ఉంటుందో, గోదావరి జిల్లాలకు ఒక సమస్య, ఉత్తరాంధ్రకు ఒక సమస్య, రాయలసీమలో ఇంకొక సమస్య, ఇవన్నీ పెట్టుకొని అక్కడుండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా ఇచ్చేస్తాం. సింగిల్ రోడ్డా, డబుల్ రోడ్డా, 4 లేనా, లేకపోతే వేరియస్ మెథడ్స్. నా ఉద్దేశం ఒకటే, రోడ్ ఇండికేట్స్ కల్చర్. మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట్లాడినా, ఐటీ టెక్నాలజీ అన్నీ మాట్లాడినా, కనీసం రోడ్ అనేది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని వేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది అధ్యక్ష, మీరు వచ్చే కొందికి నేషనల్ హైవేస్. ఎప్పుడు కూడా నేను నేషనల్ హైవే మీద చాలా శ్రద్ధ పెట్టాను. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 4739 కిలోమీటర్లు నేషనల్ హైవేస్. ఇవన్నిటికీ 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాబోయే రోజుల్లో చేయాలనేది ఒక కార్యక్రమం. ఈ రోజుటికే మీరు ఒకసారి చూసినప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. 1000 స్క్వేర్ కిలోమీటర్లకి 53.65 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అదే సమయంలో 1,00,000 పాపులేషన్కి 17.64 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంటే పాపులేషన్లో చూస్తే మనం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, ఏరియాలో చూస్తే మనం నెంబర్ 2లో ఉన్నాం. అంటే ఇది గర్వకారణం. ఇవన్నీ కరెక్ట్గా జరిగి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 4వ ప్లేస్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మనం ఉన్నాం. 49,662 కోట్ల రూపాయలతో పనులు అవుతున్నాయి. 3వ ప్లేస్లో లాస్ట్ ఇయర్ అయితే ఎక్స్పెండిచర్ పెట్టాం 11,325 కోట్లు. ఈ సంవత్సరం నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని నేను ఆదేశించా. తప్పకుండా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆన్ గోయింగ్, అవార్డెడ్ అండ్ బిడ్డింగ్ స్టేజ్ ఇవే 64,073 కోట్లు ఉన్నాయి. ఇంకొక పక్క ప్రియారిటైజేషన్ ఆఫ్ వర్క్స్ 2 lane ప్లస్ PS టు 4 lane, 2 lane టు 2 LPS, అదర్ వర్క్స్, టన్నల్ వర్క్స్, బైపాస్ బ్రిడ్జెస్, ROBs, RUBs ఇవన్నీ కూడా 86,000 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. DPRs తయారు చేస్తున్నారు. ఇవన్నీ కానీ పూర్తయితే 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఒక్క నేషనల్ హైవేలో అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అన్ని విధాలు వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు రైల్వేస్ ఒకసారి మనం చూస్తే మన దగ్గర ట్రాక్ లెంగ్త్ వచ్చి 9,454 కిలోమీటర్లు ఉంది. రూట్ లెంగ్త్ వచ్చి 6,471 కిలోమీటర్లు ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడుండే లైన్స్ అన్నీ కూడా 2 lane ఉంది, దీన్ని 4 lane చేస్తామని ముందుకు వచ్చారు.
అది కానీ 4 లేన్ అయితే ఇప్పుడుండే రోడ్స్ అనేది ఈ రైల్వే గేజెస్ అన్ని కూడా కన్వర్ట్ అవుతాయి. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. దానివల్ల ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే అధ్యక్ష ఇంకొక పక్కన భవిష్యత్తులో దీన్ని కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేస్తే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, సర్వేకి ఆర్డర్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్ 592 కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై కారిడార్ 744 కిలోమీటర్లు మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం. ఇది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. డీజీపీఎస్, లైడార్, ట్రాఫిక్ సర్వే ఇనిషియేటెడ్ బై దీన్ని ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇది వస్తే ఏదైతే మనం అనుకుంటున్నామో బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడి నుంచి చెన్నైకి కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నైకి వస్తుంది. ఈ 4 నగరాలు కలిస్తే దగ్గర 5 కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా 1 అవర్ 1.5 అవర్లో మనం ఫ్లైట్తో సమానంగా బుల్లెట్ ట్రైన్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది కాకుండా ఇంకొకసారి మీరు చూస్తే మన రాష్ట్రంలో 147 వర్కులు 1,02,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. శాంక్షన్ అయినట్టు కానీ ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ హౌస్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే ఆ భూమి ఇప్పించి రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇది వచ్చినప్పుడు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే అది కూడా విశాఖపట్నం డివిజన్ కొనసాగించారు. అన్ని శుభ పరిణామాలు. ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి కారణం గడచిన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు. అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకు పోయేదానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు. ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం. మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం. వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుజావుగా జరిగిపోతాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్ళే చేసే పరిస్థితికి వస్తారు. ఈ కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హైవే అంటే నాది కాదు,